ఉదాహరణ 2 చూద్దాం. ఉదాహరణ 2 దీంట్లో 2x మైనస్ 3y హోల్ స్క్వేర్ను సూత్రం సహాయంతో లబ్ధం చేయండి. సో చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనం ఆల్రెడీ నేర్చుకున్న సూత్రాల్లో ఇది దేని పోలి ఉంది అంటే ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. దేని పోలి ఉంది? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ దీని పోలి ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ బదులు 2x ఉంది, ఇక్కడ బదులు 3y ఉంది, అంతే. సో మరి దీన్ని మనం ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే దేనికి సమానం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్కి సమానం. సో కాబట్టి వై స్క్వేర్ ఏ విధంగా ఇది దీంతో పోల్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంటే ఎక్స్ బదులు ఏముంది? ఎక్స్ బదులు ఎక్స్కి 2x ఉంది, వై బదులు 3y ఉంది, అంతేనా కదా? సో ఇది ఇందాక మనం చూసుకున్నటువంటి ఫార్ములాలో ప్రతిక్షేపించాలి. చూద్దాము. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x, ఇక్కడ y అంటే 3y ప్లస్ వై స్క్వేర్ అంటే 3y 2 ఇంటూ ఎక్స్ బదులు 2x, y బదులు 3y ప్లస్ వై స్క్వేర్ బదులు ఏంటండి 3y హోల్ స్క్వేర్. ఇప్పుడు మరి వీటి విస్తరణ రాయాలి కాబట్టి 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రెండింటికి చెందుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2 2 4 4 3 12 2 4 4 3 12. సో 12 కాబట్టి ఎక్స్ఐ మిగిలిపోయింది కాబట్టి ఎక్స్ ఇంటూ వై XY ప్లస్ 3 స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వరకు మనం అర్థమైంది కాబట్టి దీని తర్వాత చూద్దాము. 2 స్క్వేర్ అంటే 2 4 ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 12 XY ప్లస్ 3 స్క్వేర్ అంటే ఇందాక నేర్చుకున్నాం 3 3 9 వై స్క్వేర్ 9 వై స్క్వేర్. ఓకే, అంటే మనకి 2x మైనస్ 3y హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి? therefore 2x మైనస్ 3y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 9y స్క్వేర్. అంటే మనం 9y స్క్వేర్ అంటే మనకి ఇది పోల్చుకోవడం ద్వారా మనం ఈ ప్రత్యేక లబ్ధాలు అనేవి ఎక్స్ బదులు వై బదులు పోల్చడం ద్వారా మనం ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి.
సో ఎగ్జాంపుల్ అంటే హోంవర్క్ కింద 2 సమ్స్ ఇస్తాను, చేయడానికి ప్రయత్నించండి. ఒకటి ఎక్స్ ప్లస్ 2y హోల్ స్క్వేర్, 2 2a ప్లస్ b 2a మైనస్ b హోల్ స్క్వేర్. ఇవి రెండు కూడా మనకి సూత్రాల ఆధారంగా చేసుకొని వివరించి చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి, థ్యాంక్ యూ.